హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నామండి. టైం చూసారా 11 అయింది. అది నైట్ 11 అయిందండి. మేమైతే గాజువాక బయలుదేరాము. మీకు ఆల్రెడీ ముందు చెప్పాను కదా! మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయిది 27థ్ బర్త్‌డే అనేసి వాడికి సర్ప్రైజ్ ఇద్దామనేసైతే మేము 11కైతే స్టార్ట్ అయ్యామండి గాజువాక. వాడికసలా మేము వస్తున్నట్టు కానీ అట్లా అసలు ఏమీ తెలీదండి వాడికి. వాళ్ళ అమ్మగారు ఇక్కడికొస్తున్నట్టు కూడా ఏమీ తెలీదు. మా ప్లానింగ్ ఏంటంటే వాడికి మిడ్‌నైట్ కేక్ కట్ చేసి సర్ప్రైజ్ ఇద్దామన్నట్టుగా అయితే మేము ముందే అనుకుని వాళ్ళ అమ్మగారు రావటం అదంతా జరిగింది. వాడేంటంటే సాటర్‌డే మార్నింగ్ వాడికి ఎగ్జామ్ ఉంది చిన్న ముసలివాడలో. ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మా హస్బెండ్ రాజమండ్రి వర్క్ ఉంది ఎళ్తున్నారనేసి "మాయతో వచ్చేస్తాను నేను. నువ్వు రావద్దులే" అనేసి వాళ్ళ అమ్మగారితో చెప్పాడనమాట. "ఎందుకు ఎండలో రావడం మళ్ళీ నీరసం అయిపోతావు" అది ఇది అనేసని. "నువ్వు రావద్దు నేనే వస్తాననేసి" అన్నాడు. ఆ! సరే అనేసి వాళ్ళ అమ్మగారైతే వాడితో ఏం చెప్పలేదు. ఆ ముందు రోజే దీపక్ ఫోను చేసి మా హస్బెండ్‌కి "మాయ నేను కూడా నీతో వచ్చేస్తాను" అది ఇది అంటే మేము నవ్వుకున్నాము. ఇదంతా ఏం తెలీదు గదా వాడికి అనేసైతే. మేమైతే నవ్వుకొని సరే అయితే నేనెప్పుడు వెళ్తానో అప్పుడు ఫోను చేస్తానులే రెడీగా ఉండు అది ఇది అనేసి అన్నారనమాట. అన్న తర్వాత మా ఆడపడుచు ఫోను జేస్తే, మా ఆడపడుచు ముందు రోజే మధ్యాహ్నం వచ్చేసారనమాట. వచ్చిన తర్వాతయితే మేము కేక్ కేకు అవన్నీ కొనేసి అవన్నీ రెడీగా ఉంచుకున్నాము. అని వాళ్ళుంటారా? ఉండరా? ఎక్కడికైనా పార్టీకి వెళ్తారా? అనేసి అనుకున్నాము. కానీ వాళ్ళైతే లక్కీగా ఇంట్లోనే ఉన్నారులెండి. అయినా కానీ వాళ్ళెక్కడికెళ్ళరు. ఇంట్లోనే అదే హాస్టల్‌లోనే ఉంటారు. మాకు ముందు రోజు డౌటొచ్చింది. వాళ్ళు ఎక్కడికైనా ప్లాన్ చేసుకుంటారు ఏంటనేసి ఉద్దేశంతో మా హస్బెండ్ వాడికి కాల్ చేసి సాటర్‌డే నైటు మా కొలీగ్‌కొస్తారు. మీ రూమ్‌లో స్టే చేస్తారు. దానికి హోటల్‌లో రూమ్ దొరకలేదు. ప్రాబ్లమ్ ఏమి ఉండదు కదా! అనేసైతే సరదాగా నిజంగా వస్తున్నట్టుగా అడిగారనమాట. అడిగితే దీపక్ అన్నాడు, "ఆ! పర్వాలేదు రమ్మను. ఇబ్బందేముండదు. ఉంటారు. మా రూమ్‌లో మా నేను మా ఫ్రెండే ఉన్నాము. ఎవరు లేరు" అనేసంటే, "మే ఎక్కడికి వెళ్ళరులే. రూమ్‌లోనే ఉంటారనేసైతే" మాకు కన్ఫర్మ్ అయింది. అయితే ఇంకా బయలుదేరి వెళ్ళామనమాట. లక్కీగా వాళ్ళు కూడా కేక్ కట్ చేద్దామనేసి బయటే వెయిట్ చేస్తున్నారు మేడ పైన. మేము కరెక్ట్‌గా ఏం చేసామంటే హాస్టల్‌కి ఆపోజిట్‌లోనే కార్ ఆపేసి అలా లైట్స్ ఏమి ఎయకుండా సైలెంట్‌గున్నాము. ఇగ చూస్తున్నారా వాడసలు షాక్ అయ్యాడు నిజంగా. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వాళ్ళ అమ్మని చూసి మరీ షాక్ అయ్యాడు. వాళ్ళైతే పైనుంచి చూస్తున్నారు. చూస్తుంటే మమ్మల్నే చూస్తున్నారా? కనిపెట్టేసారా? ఏంటి అది ఇది అనేసి మేము దొంగల్లాగా అస్సలు మాట్లాడుకోకుండా సైలెంట్‌గా అట్లా ఉన్నాము. వాళ్ళకి పైన టెర్రస్ పైన లైటింగ్ అది సరిగ్గా లేదనేసి వాళ్ళకి కేక్ కటింగ్ అయితే రోడ్డు పైన చేసుకుందామని వాళ్ళొస్తున్నారు. వాళ్ళొస్తుంటే మమ్మల్ని చూసుకొని వచ్చేస్తున్నారేమో అని మేము ఇంక ప్రిపేర్ అయిపోయామనమాట. వీడియో తీయడానికనేసి మా హస్బెండు ఫోన్ ఆన్ చేసి, కెమెరా ఆన్ చేసి లైట్ వెలుగుద్ది కదా! ఆ లైట్‌కి మేము కనిపిచ్చాము. అప్పుడు దగ్గరకొచ్చి ఏంటంటే దగ్గరికైతే వచ్చాడు. "ఏంటి మమ్మల్ని చూసి వచ్చావా? ఊరకనే వచ్చావా?" "లేదు కేక్ కటింగ్ కింద చేసుకుందామని వచ్చాము. అంతలోకి చూస్తే మీరు కనిపిచ్చారు." అనేసనన్నాడనమాట. ఇక్కడైతే కేక్ కటింగ్ అంతా ఇంకా జస్ట్ ఒక 5 మినిట్స్ ఉంది. కానీ ఇక్కడ లైటింగ్ అదంతా సరిగ్గా లేదనేసి కొంచెం అక్కడ అపోజిట్ లైట్ వెలుగుతుంది కదా! అనైతే అక్కడికెళ్ళా. ఇక్కడ కేక్ ఏమైందంటే నేను ఇంట్లో బయలుదేరేటప్పుడు లాకేద్దామనేసి మా ఆడపడుచుకి ఇచ్చాను కేకు. కొంచెం ఇద్దరి చేతుల్లో కింద జారిపోయి పడిపోయిందది. ఉల్టా పల్టా అయిందనమాట. ఇంకా ఆ టైంలో వేరే కేక్ తీసుకుందామన్నా గానీ షాపులు కూడా లేవు. సర్లే ఎలా ఉన్నా పర్వాలేదులే అనేసైతే ఇంక మేము అదే కేక్‌ని కట్ చేయించేసాము. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తెచ్చుకున్నారు కేక్ అది. సర్లే మేమెళ్ళిన తర్వాత వాళ్ళు కేక్ అయితే కట్ చేసుకుంటారనే ఉద్దేశంతో అయితే ఈ కేక్ ఒకటే కట్ చేయించాము. మనం ఉంటే వాళ్ళు ఫ్రీగా ఉండలేరు కదా! అనేసి మేము ఫాస్ట్‌గానే కేక్ అది కటింగ్ అయిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్‌లో అయితే బయలుదేరిపోయాం మేము. ఇక్కడ ఒరిజినల్ సౌండ్ పెడదామనుకున్నాను కానీ, కార్‌లో సాంగ్సే పెట్టడం వల్ల నేను మ్యూట్ చేసేసాను. అక్కడ ఆహ్, సరదాగా వాయిస్ అంతా ఉంచుదామనుకున్నాను. కానీ సాంగ్స్ వల్ల కుదరదు కదా! అనేసి ఇంక మ్యూట్‌లో అయితే పెట్టేసా అండి. ఇక్కడైతే ఇంకా టైమ్ ఉందనేసయితే వెయిట్ చేస్తున్నాము. అందులోకి మా ఆడపడుచోళ్ళందరూ గూడా ఫోటో తీసుకుంటున్నారు. ఆ కేక్ అయితే నార్మల్ కేకేలెండి. కూల్ కేక్ తీసుకెళ్ళినా అంత టైంలో అది మొత్తం మెల్ట్ అయిపోతుందనేసయితే నార్మల్ కేకే తీసుకున్నాము.
సరదాగా అలా టైం ఉంది కదా అనేసి అయితే ఫోటోలయి తీసుకొని, ఇక్కడ లైటింగ్ కొంచెం డల్‌గా ఉందనేసి అయితే కొంచెం పక్కనే స్ట్రీట్ లైట్ వెలుగుతుంటే అక్కడికైతే వచ్చాం ఫైనల్‌గా. కేక్ కటింగ్ కూడా అయిపోయిందండి. మా పెద్దోడికిచ్చాను కెమెరా వీడియో తీయనేసి. వాడేమో ఆన్ చేయకుండా జస్ట్ అలా పట్టుకొనున్నాడు. చూస్తేనేమో కేక్ కటింగ్ అదంతా ఏం పడలేదు. సర్లే ఇంకేమంటాం చెప్పండి పిల్లల్ని. ఇక్కడైతే కేక్ కటింగ్ అదంతా అయిపోయింది. మాకెప్పుడు కూడా అది బరస్ట్ చేసేది అస్సల వర్కౌట్ అవ్వదు. ఎంత చేద్దామన్నా గానీ. లాస్ట్ టైమ్ ఒకసారి అట్లానే అయ్యింది. కానీ లాస్ట్‌లో తెలిసిందనమాట. అక్కడ షీల్డ్ ఉంటుంది గదా! అది చింపేసిన తర్వాత తిప్పాలి అని అనిపిచ్చింది. ఇగ మా పెద్దోడైతే లాస్ట్‌కి అదంతా చింపేసి నార్మల్‌గా తీసేసాడు చేత్తో. తీసి వాళ్ళ బావ పనైతే వేసేసాడండి. సరదాగా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయితే మిడ్‌నైట్ పార్టీ అనేది జరిగింది. ఏదో సరదా. నెక్స్ట్ డే వాడికి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్‌కైతే బయటకది వెళ్ళి, ఈవినింగు బీచ్‌కది ఎళ్లి ఎంజాయ్ చేసి కాసేపు నెక్స్ట్ డే అయితే మా హస్బెండ్, మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి, మా పిల్లలందరూ కూడా మా అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్లారు. మీరు కూడా ఎళ్ళొచ్చని అనుకుంటారు. నాకు ఇంట్లో కొంచెం వర్క్ అది ఎక్కువుండడం వల్ల నెక్స్ట్ కార్ కూడా సరిపోదు అనే ఉద్దేశంతో అయితే నేను ఆగిపోయానండి. మళ్ళీ నేనెలాగో వెళ్ళాలి. మా పిల్లల్ని తీసుకురావడానికైతే ఎలాగో వెళ్ళాలి కదా! ఎలక్షన్స్ ముందు రోజా 2 డేస్ ముందు వెళ్దామనేసైతే నేను డ్రాప్ అయిపోయి వీళ్ళైతే స్టార్ట్ అయ్యారండి. వీళ్ళైతే వెళ్లారు. సరదాగా అయిపోయింది. ఇక్కడ ఈళ్ళ ఫ్రెండ్స్ అస్సల రమ్మంటే రాకుండా ఎంత సిగ్గుపడుతున్నారో అదే అనిపిచ్చింది. అమ్మాయిలే కొంచెం సిగ్గుపడకుండా ఫాస్ట్‌గా ఉంటున్నారు. అదేంటి మీరు అబ్బాయిలయ్యుండి అలా సిగ్గుపడుతున్నారు. ఇక్కడ ఎవరైనా అమ్మాయిలున్నారా ఏంటి అనేసి కూడా అన్నా కానీ అస్సల నువ్వెళ్ళు అంటే ఒకరినొకరు తోచుకుంటూ అలా వస్తూనే ఉన్నారు. లాస్ట్‌కైతే ఫైనల్‌గా వన్ బై వన్ వచ్చి కటి కేక్ అది తినిపిచ్చి ఫోటోస్ అయితే తీయించుకున్నామండి. ఎంతసేపు ఉండలేదులెండి. వచ్చేసాము. మళ్ళీ వాళ్ళ కటింగ్ కూడా ఉంది కదా అనేసి అయితే వెంటనే వచ్చేసాము. మమ్మల్ని చూసి ఆళ్ళ ఫ్రెండ్స్ కూడా షాక్ అయ్యారనమాట. వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏమనిపించిందంటే, ఎవడ్రా మీరంతా అన్నట్టు అనిపించింది నాకు నిజంగా. వాళ్ళేదో కేక్ కట్ చేసుకుందాం అది ఇది అనేసి ప్లాన్ చేసుకున్నారే పాపం అనిపిచ్చి, మేము కేక్ కట్ చేసినప్పుడైతే వాళ్ళింక పైకి వెళ్ళిపోయారు. వాళ్ళు తర్వాత కట్ చేసుకుంటారన్న ఉద్దేశంతో అయితే వాళ్ళెళ్ళిపోయారు. సరదాగా ఫోటో అయితే తీయించుకుందాం కదా అనేసైతే దీపక్ పిలుచుకొనొచ్చాడు. ఇక్కడ కేక్ అది తినిపిచ్చేసి ఆహ్, ఫోటోస్ అయితే తీయించుకున్నాము. పిలవాల్సొస్తుంది వన్ బై వన్ అందరిని. ఎంత సిగ్గంటే కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటుందిలెండి. తెలియని వాళ్ళ దగ్గర కొంచెం మింగిల్ అవ్వాలంటే అలవాటయ్యేదాకా ఎవరికైనా ఇబ్బందే. మనం కూడా ఆ ఏజ్‌లో అలానే ఉంటాం. ఇప్పుడు చెప్తాం గానీ, మనం ఆ టైంలో అలానే సిగ్గుపడతాం. ఇప్పుడు ఫైనల్‌గా అయితే అంతా అయిపోయింది. అంతా అయిపోయింది. ఇక్కడ బర్త్‌డే ఎవరిదని తెలియట్లేదు. నాకు కన్‌ఫ్యూజ్‌లో ఉన్నాను. అందుకనే నేనేదో హల్దీ ఫంక్షన్‌కి పసుపు రాస్తాం చూడండి, అట్లాగా రాస్తున్నాను అటు ఇటు. అంతా అయిపోయిందిక్కడ. మా పిల్లలైతే వాళ్ళు రెడీ చేసిన గిఫ్ట్స్ అయితే ఉన్నాయి కదా! అవైతే వాళ్ళ బావకిచ్చేసారండి. వాళ్ళ క్రియేటివిటీ చూసి నాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది నిజంగా. ఆ థాట్ రావడం అనేది ఎక్సలెంట్ అండి. ఇది పెద్దోడు చేశాడండి. గూగుల్ థీమ్ తీసుకొని చేశాడు. ఇదేమో చిన్నోడిది. శాండ్‌తో చేశాడు వీడు. ఇది కూడా సింపుల్‌గా, యూనిక్‌గా బావుంది. ఫైనల్‌గా అయితే అంతా అయిపోయిందండి. ఒక 2, 3 ఫోటోస్ తీయించుకొనైతే మేము స్టార్ట్ అయిపోయాము. ఫోటోస్ తీయించుకోవడానికి కూడా తొయ్యాలి. వెళ్ళండి, రండి అంటూ. ఇక్కడైతే ఫైనల్‌గా ఫోటో అయి కూడా తీయించేసుకొనైతే మేము స్టార్ట్ అయ్యామండి. యాక్చువల్‌గా మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి మా ఇంట్లోనే ఉండేవాడు. అప్ అండ్ డౌన్ చేసేవాడండి. 2 ఇయర్స్ ఉన్నాడు. అప్ అండ్ డౌన్ చేయడం ఇబ్బందయిపోతుందనేసైతే ఇంకా హాస్టల్‌లో ఉంటున్నాడు. ఫైనల్‌గా అయితే మేము స్టార్ట్ అయిపోయామండి. నైట్ మాకు ఇంటికొచ్చేసరికి 1:30 అట్లా అయిపోయింది వచ్చేసరికి. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియోని ఇంకా ఎవరైనా
సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇవిగోండి మా పిల్లలు చేసిన గిఫ్ట్స్ అనేవి నేను జస్ట్ అట్లాగా వీడియో తీసి పెట్టాను. ఇది పెద్దోడిది, నెక్స్ట్ ఇది చిన్నోడిది. ఏం చేయాలని బాగా ఆలోచించి అయితే ఇద్దరు చెరో ఒకటి చేశారు. గిఫ్ట్ ఏంటన్నది కాదు కానీ గిఫ్ట్ ఇస్తే అదో హ్యాపీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్.